వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. నా పేరు ధనుంజయరావు అండి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ, నాగార్జున స్టడీ సర్కిల్ చెప్తున్నాను అనమాట. 2015 నుంచి చెప్తున్న క్లాసెస్, మొత్తం 7th ఇయర్ ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. జాగ్రత్తగా చూస్తే 2019లో స్టేట్ ఎస్ఐ పడినప్పుడు కూడా టీఎస్ నుంచి హైయెస్ట్ మ్యాథ్స్ మార్క్స్ 164 అవుట్ ఆఫ్ 200. పేరు ప్రవీణ అనమాట, రంగారెడ్డి డిస్టిక్. ఆమె మన స్టూడెంటే. తర్వాత వచ్చరికి ప్రజెంట్ ఈరోజు జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా మొత్తం 100 బిట్స్ మ్యాథ్స్ ఇస్తే 100లో దగ్గర 89 వరకు మన పిల్లలు ఒక అతను స్కోర్ చేస్తారన్నమాట. ఇది కాకుండా నెక్స్ట్ మ్యాథ్స్ 100 అవుట్ ఆఫ్ 100లో ప్రతి మోడల్ ప్రతి క్వశ్చన్ కూడా ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ క్లాస్ నోట్స్ మేజర్గా ఎనలైటికల్ రీజనింగ్ ఉంటుంది కదా, ఆ ఎనలైటికల్ రీజనింగ్లో వాళ్ళు ఇచ్చిన 8 క్వశ్చన్స్ కూడా 8 ఎడ్యుకేషన్ మీద వాటి మీద ఇచ్చారు కదా. ఆ 8 ఆల్రెడీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, మన క్లాస్ నోట్స్ ఉంటుంది మార్కెట్లో, దాంట్లో ఉంటాయి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. అది కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా అవి 2 క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. ప్రతి లెసన్ వెనకమాల లాస్ట్లో మినిమం 5 క్వశ్చన్స్ చెప్తూ వచ్చేవాడు నేను ప్రెజెంట్ బ్యాచెస్కి. కాబట్టి అవి కూడా ఇచ్చారు. కాబట్టి మొత్తం మీద పేపర్ అంతా అబ్జర్వ్ చేస్తే పేపర్ అయితే పెద్ద కష్టంగా ఉందని చెప్పను, కానీ కొన్నిసార్లు కొన్ని నెంబర్స్ ల్యాక్స్లో క్రోర్స్లో ఇచ్చారు కాబట్టి కొంచెం టైం టేకింగ్ తప్ప అక్కడ ఏమీ లేదండి పేపర్లో. ఎప్పుడు నేను చెప్తూనే ఉండే ఒకే ఒక మాట ఏంటంటే, క్లాస్ నోట్స్ లాంగ్వేజ్ వేరు, బయట బుక్స్ లాంగ్వేజ్ వేరు, ఎగ్జామ్ లాంగ్వేజ్ డిఫరెంట్. ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నాను, క్లాస్ నోట్స్ లాంగ్వేజ్ ఎన్నిసార్లు చేసినా వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే టెస్ట్ సిరీస్ రాయమని చెప్పాను. నేను క్లాస్ నోట్స్ ఒకలా చెప్పాను, టెస్ట్ సిరీస్లో లాంగ్వేజ్ మార్చి రాయించాను. అందుకే క్లాస్ నోట్స్లో ప్రతి లెసన్ అయిపోయిన అంటే ఎగ్జామ్ పెడితే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అదే టెస్ట్ సిరీస్లో వచ్చరికనేమో 60-70% వచ్చాయి. ఎందుకు వచ్చామంటే లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది అనమాట. నేను ముందుగానే చెప్పాను, క్లాస్ ఒకలాగా చెప్తే లేకపోతే అర్థం కాదు అని. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మనం పెట్టే టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, ఒరిజినల్ ఎగ్జామ్ రీచ్ చేయడం కోసం లాంగ్వేజ్ అంతా మార్చి పెట్టాము. మొత్తం మనం ఇప్పటి వరకు 8 టెస్టులు పెట్టాం గ్రాండ్ టెస్ట్లో భాగంగా. ఆ 8 టెస్టుల పేపర్లు మీ దగ్గర సరిగ్గా ఉంటే, క్లాస్ నోట్స్ ఉంటే, ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ ఏదో ఒక కాన్సెప్ట్లో కవర్ అయినవే ఉన్నాయి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా వచ్చినవి మీకు నేను చూపిస్తాను క్లాస్ నోట్స్ సంబంధించి. ఓకేనా కదా. స్టార్ట్ చేద్దాం మనం. మొత్తానికి ఈరోజు ఎస్ఏ పేపర్కి సంబంధించి కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒకేసారి చేసేస్తున్నా అండి. ఎందుకంటే మీకు ఈ ప్యాటర్న్ లాంగ్వేజ్ ఉంది కదా, మెయిన్స్ రాయడానికి యూజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే కానిస్టేబుల్ రాయడానికి యూజ్ అవుతుంది, నెక్స్ట్ డిఏఓ ఏ ఎగ్జామ్ రాయడానికైనా సరే ఈ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. మీరు అనుకుంటారు క్లాస్ నోట్స్ చూసి నిజం అనుకుంటారు, కానీ క్లాస్ నోట్స్ అనేది పిల్లలకి అర్థం కావడం కోసం లిబరల్ చేసి మాట్లాడతాం, లిబరల్ చేసి రాయిస్తాం నోట్స్ని. కానీ నిజమైన ఎగ్జామ్ పేపర్లో వచ్చరికనేమో ముఖ్యంగా ఈ క్వశ్చన్ చూడండి, ఇదంతా కూడా నిజంగా రాస్తారు. ఈ లాంగ్వేజ్ ఉంది కదా తెలుగు, ఇది గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట, మనిషి చేయడు. దాంతో ఏమవుతుందండి, వెనక ముందు అవుతుంటాయి లాంగ్వేజ్. అది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు క్లాస్లో చెప్తుంటే అదే అన్నమాట, క్లాస్ నోట్స్ బాగా అనిపించవచ్చు కానీ ఎగ్జామ్లో మాత్రం ట్రాన్స్లేట్ నేను చేయను, గూగుల్ చేస్తుందని. ఇక్కడ జరిగేది అది. దానివల్ల వెనక ముందు మీకు అన్ని వింత వింతలు కనిపిస్తాయి. సరిగ్గా చూడండి, ఇక్కడ వికర్ణముల. ఓకేనా కదా. మన క్లాస్లో ఏమని రాస్తాం, కర్ణములు అని రాస్తాం. మారట్లే, అది పెద్ద విషయం కాదు, రెండు ఒకటే, కానీ మారుస్తారు లాంగ్వేజ్ని. ఓకేనా. మనం మొదలు పెడదాం. మొత్తానికి ఈరోజు ఎస్ఏ పేపర్ సంబంధించి 100 బిట్స్ ఇచ్చారు, మ్యాథ్స్ సంబంధించి. జిఎస్ 100 ఇచ్చారు కదా, 100 బిట్ మ్యాథ్స్ సంబంధించి ఒక వరుసగా వస్తున్నాను నేను. ఓకేనా. అందులో ఫస్ట్ క్వశ్చన్ నేను తీసుకుంది ఏంటంటే, ఒక ఆర్డర్ వైజ్ చెప్దాను ఫిక్స్ అయ్యి కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమని ఇచ్చారంటే ఇంగ్లీష్లో వచ్చరికనేమో స్క్వేర్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా కాదు. స్క్వేర్ గురించి మాట్లాడుతూ కంపేర్ టు ది, సరిగ్గా చూడండి ఏమంటారు, డయామీటర్స్ ఆఫ్ ది 2 అన్ఈక్వల్ సర్కిల్స్. అంటే ఒకేలాంటి సర్కిల్స్ కాదంట, 2 డిఫరెంట్ సర్కిల్స్ సంబంధించి స్క్వేర్ గురించి మాట్లాడుతున్నారు. స్టోరీ అది. అందులో కూడా ఒక మాట చెప్పారు, ఏమనంటే వారు సరిగ్గా చూడండి ఏమన్నారు తెలుసా, సైడ్. ఓకేనా కాదు, ఇది సైడ్ ఎవరికి సంబంధించి, స్క్వేర్ చతురస్రానికి సంబంధించి. ఇది వచ్చేసరికి డయాగ్నల్, కర్ణం తెలుగులో వికర్ణం. అంటే సరిగ్గా చూడండి, ఇది చతురస్రం యొక్క సైడ్ భుజము అండ్ డయాగ్నల్ కర్ణము. ఈ రెండు ఎవరికి ఈక్వల్ అవుతాయంట, డయామీటర్స్ ఆఫ్ ది 2 అన్ఈక్వల్ సర్కిల్స్. 2 సర్కిల్స్ తీసుకోవాలి, 2 ఒకేలా ఉండకూడదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. ఆ సర్కిల్స్ యొక్క ఎవరికి ఈక్వల్ అవుతాయి, సరిగ్గా చూడండి, వాళ్ళు చెప్పారు డయామీటర్స్ అంటే వ్యాసాలకు ఈక్వల్ అవుతాయి. అదే క్వశ్చన్ తెలుగులో ఏమి ఇచ్చారంటే, ఒక చతురస్రం యొక్క భుజం, ఓకేనా కదా, సైడ్, వికర్ణం, డయాగ్నల్, ఈ లెంత్స్ పొడవులు ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా 2 అసమాన వృత్తాల వ్యాసాలకు సమానమైతే, 2 అన్ఈక్వల్ అనమాట, ఒకలా ఉండకూడదు. అటువంటి సర్కిల్స్ యొక్క డయామీటర్స్ వ్యాసాలకు సమానమైతే చిన్న వృత్తం, ఓకేనా, స్మాలెస్ట్ సర్కిల్, చిన్న వృత్తము మరియు పెద్ద వృత్త వైశాల్యాలు, ఏరియాస్ రేషియో అడిగారండి. ఓకేనా కదా. ఏమడిగారంటే ఏరియాస్ రేషియో అడిగారనమాట.
ఓకే, మరి జాగ్రత్తగా చూస్తే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి కదా. క్వశ్చన్ బాగా గుర్తుంది కదా. చూడండి, భుజము అండ్ డయాగ్నల్ కర్ణాలు ఉన్నాయి కదా, అవి ఎవరికి ఈక్వల్ అంటే సర్కిల్స్ యొక్క డయామీటర్స్కి ఈక్వల్. రేషియో మాత్రం ఏరియాస్ అడిగారు అనమాట. ఆన్సర్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆప్షన్ సెకండరీ ముందు సొల్యూషన్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సర్కిల్ అనుకోండి, ఇది సర్కిల్ అనుకొని చెప్పేసండి. ఇది మరొక సర్కిల్, ఒకలాగా ఉన్నాయని ఎక్కడ చెప్పాలి, అన్ఈక్వల్, రెండు వేరు వేరు అని చెప్పారనమాట. ఈ సర్కిల్స్ వచ్చరికనేమో ఎక్కడ ఉన్నాయి, ఈ సర్కిల్స్ యొక్క డయామీటర్స్ ఉన్నాయి కదా, వ్యాసాలు. ఓకేనా, ఈ వ్యాసాలు ఎవరెవరికి ఈక్వల్ అంటే స్క్వేర్ యొక్క సైడ్కి డయాగ్నల్కి ఈక్వల్. ఇదే మ్యాటర్ క్లాస్ నోట్స్లో క్వశ్చన్ ఎలా చెప్పాను తెలుసా మీకు. మ్యాటర్ ఎలా చెప్పినప్పటికీ కూడా నేను అంతర్వృత్తం, ఇన్ సర్కిల్ అండ్ బాహ్య వృత్తం, ఎక్స్టర్నల్ సర్కిల్ అని 2 టైప్స్ ఆఫ్ చెప్పాను అన్నమాట క్లాస్ నోట్స్లో. అండ్ ఇది వచ్చేసరికినేమో ఇన్ సర్కిల్ అంతర్వృత్తము, ఇది వచ్చేసరికినేమో ఓకేనా కాదు సర్కమ్ సర్కిల్ ఆర్ బాహ్య వృత్తం అని క్లాస్ నోట్స్లో క్వశ్చన్ ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఆన్సర్ కూడా 1:2నే. క్లాస్ నోట్స్లో 1 క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నా, చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి క్లాస్ నోట్స్ నుంచి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇది కదా సర్కిల్, దీని యొక్క డయామీటర్ అంటే ఇదా కాదా. ఓకేనా, అంటే ఇదంతా కూడా వ్యాసం సర్కిల్కి సంబంధించి, ఇదంతా కూడా డి అని చూపిస్తాం, మనం ఇండికేట్ చేస్తాం. ఇందులో సగం ఉంటుంది కదా, ఈ సగాన్ని రేడియస్ వ్యాసార్థం అని పిలుస్తారు అనమాట. ఓకేనా, దీన్ని రేడియస్ వ్యాసార్థం అని పిలుస్తారు. వాళ్ళు ఏం చెప్పారు సరిగ్గా చూడండి. చతురస్రం యొక్క భుజం పొడవు ఉంది కదా, భుజం పొడవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే సైడ్ భుజము అని పిలుస్తాం. ఇది జనరల్గా మనకు బాగా అలవాటు, క్లాసెస్లో ఏతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఈ సైడ్ ఉంది కదా ఏ, ఈ ఏ వచ్చేసరికి ఎవరికి ఈక్వల్ అంట, ఫస్ట్ వన్ చూడండి, ఇది వచ్చేసరికి ఒకటేమో డయాగ్నల్కి, ఒకటి వచ్చేసరికినేమో ఇంకోటి ఏం చెప్పారో మనకి సరిగ్గా క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాళ్ళు ఎవరికి ఈక్వల్ అని చెప్పారంటే 2 అసమాన వృత్తాల వ్యాసాలకు సమానమైతే అని చెప్పారు. ఈ సైడు అండ్ ఈ డయాగ్నల్ కూడా 2 వ్యాసాలకు సమానం అని చెప్పారు కదా. ఒకసారి చూద్దాం మనం. ఓకే, మరి ఇక్కడ చూడండి, అంటే ఈ ఏ అనేది ఈ డికి ఈక్వల్ అనమాట. అంటే సరిగ్గా చూడండి, ఏ ఈక్వల్స్ టు డి నథింగ్ బట్ ఇక్కడ వరకు ఆర్ కదా, ఇది మరొక ఆర్, అంటే డి ఈక్వల్స్ టు 2r అని అర్థం. కాబట్టి ఇదంతా కలిపి 2r కదా, కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు అర్థం ఏంటంటే 2r, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఏ, ఇదే డి కూడా, కాబట్టి ఏ ఈక్వల్స్ టు 2r అయిందా లేదా. అప్పుడు నీకు r కావాలనుకోండి, ఏమొస్తుంది, ఈ 2 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్కి వస్తే డివిజన్ అవుతుంది, కాబట్టి a/2 వస్తుంది. ఇది r వాల్యూ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇక్కడ కూడా డయామీటరే, డయామీటర్ ఇలాగే డ్రా ఇలాగా రాయొచ్చు అంటే ఎలాగైనా డ్రా చేయొచ్చు. సో డయామీటర్ ఇలా నేను డ్రా చేశాను నేను. ఇదేమో స్క్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్నల్ కర్ణము, అదే సర్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయామీటర్ వ్యాసము. ఎనీవే మొత్తానికి 2 కూడా డయాగ్నల్ ఈక్వల్స్ టు డయామీటర్, కర్ణము ఈక్వల్స్ టు వ్యాసం అని మీనింగ్ వస్తుంది. జనరల్గా గుర్తుందా మీకు, ఇది ఏ అయినప్పుడు ఇది కూడా ఏనే అవుతుంది స్క్వేర్లో, ఇది కూడా ఏనే అవుతుంది, ఇది కూడా ఏనే అవుద్ది అనమాట. ఇవన్నీ ఏలు అయినప్పుడు ఇదంతా డయాగ్నలే కదా. డయాగ్నల్ డి ఈక్వల్స్ టు √2a అని క్లాస్లో చెప్తూ ఉంటారు. డయాగ్నల్ డి ఈక్వల్స్ టు √2a అని చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ రేడియస్ r అని తీసుకున్నారు కదా, కన్ఫ్యూజ్ పడకూడదు కాబట్టి మిడిల్లోంచి సగం రేడియస్ r1 అని తీసుకుందాం మనం. ఇది r1, ఇక్కడ కూడా r1 ఉంటుంది, 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2r1 ఈక్వల్స్ టు ఎవరికి ఈక్వల్ అంటే డయాగ్నల్ √2aకి ఈక్వల్ అనమాట, √2aకి ఈక్వల్. ఓకేనా, అప్పుడు మీకు ఏ కావాలనుకోండి, ఆల్రెడీ లెఫ్ట్ ఎవరు ఉన్నారు 2. ఒక పని చేద్దాం, మనం ఏ ఫైండ్ అవుట్ చేయొద్దు, ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఓకే, మరి మనం ఏ ఫైండ్ అవుట్ చేయొద్దు, ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, డైరెక్ట్గా ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా కదా. ఇప్పుడులానే ఇది మొత్తం కలిపి √2a ఈక్వల్స్ టు r1 + r1 అంటే 2r1. ఓకే కదా. r1 ఈక్వల్స్ టు ఏమొస్తుంది, √2a, ఇది మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్కి వస్తే డివైడ్ అవుతుంది అనమాట. r1 వాల్యూ ఏమో √2a/2, అలాగే r ఈక్వల్స్ టు a/2. మీకు కావాల్సింది గుర్తుందా, క్వశ్చన్ మర్చిపోయారో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా చూడండి, ఏం కావాలో వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి కావాలి.
ఓకేనా కదా. వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి కావాలంటే ఓకే మరి ఏరియాస్ ఎవరి వైశాల్యం, సర్కిల్స్ వృత్త వైశాల్యం గుర్తుందా మీకు? సర్కిల్ యొక్క ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఇది వచ్చేసరికి ఈ సర్కిల్ ఏరియా ఆర్ కాబట్టి, మరి ఈ సర్కిల్ ఏరియా ఏమంటారా? ఇది వచ్చేసరికినేమో పై R1 స్క్వేర్. ఇలా 2 ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ పై క్యాన్సిల్. ఆర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఉంది చూడండి, a/2 అని ఉందా లేదా? ఇక్కడ ఆర్ ప్లేస్లో a/2 రాస్తే ఈ పైన హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈస్టు R1 స్క్వేర్ అంటే R1 ప్లేస్లో √2 a/2 కాబట్టి R1 ప్లేస్లో √2 a/2 సబ్స్టిట్యూట్ చేసా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తాను అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? a²/2 స్క్వేర్ అంటేనేమో 4 ఈస్టు √2 స్క్వేర్ అంటే నార్మల్ 2 వస్తుంది అనమాట, ఇంటూ అలాగే a² కాబట్టి a² /2 స్క్వేర్ అంటే 4. ఈ డేటా వస్తుంది. అప్పుడు ఈ 4 క్యాన్సిల్, a² కూడా క్యాన్సిల్. లెఫ్ట్ ఏముంది? ఏమీ లేకపోతే 1, రైట్ ఏముందంటే 2. మొత్తానికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1:2. ఓకేనా కదా? ఇదంతా క్లాస్ నోట్స్లో ఉంది, అర్థం అవ్వాలని చెప్పేసి కావాలి లెంత్ చెప్పాను తప్ప ఇంత లెంత్ అవసరం లేదు. ఓకేనా? మొత్తానికైతే ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది, ఆన్సర్ అయితే 1:2. ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2కి వద్దాం. చూడండి, క్యాలెండర్ సంబంధించి ఇది అర్థమెటికల్ అడుగుతారు, రీజనింగ్లో కూడా ఇస్తుంటారు, కామన్ క్వశ్చన్స్ కదా. వీటి సంగతి ఏంటో చూద్దాం. 2022 లాంటి సేమ్ క్యాలెండర్ ఇమీడియట్గా ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అని అర్థం అనమాట. ఇమీడియట్గా ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కసారి క్వశ్చన్ తెలుగులో చదివారు కదా, ఏమిచ్చారు? 2022 లాంటి సేమ్ క్యాలెండర్ కలిగిన సంవత్సరం 2022 తర్వాత వెంటనే వచ్చే సంవత్సరం ఏది అని ఇచ్చారనమాట. ఇది తెలియాలంటే 22నే కదా మీకు కావాల్సింది. జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఎలా చేస్తాం? జనరల్గా ఇయర్స్ 4 ఉంటాయండి. ఇయర్స్ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా కాదు? 4 ఇయర్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. ఓకే, అవి చాలా రకాలుగా చేయొచ్చు, టఫ్గా చేయొచ్చు, ఈజీగా కూడా చేయొచ్చు అనమాట. ఈ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉందంటే ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం ఏంటనుకున్నారు? లీప్ ఇయర్ తర్వాత వచ్చే ఫస్ట్ ఇయర్ అని అర్థం. లీప్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ అంటే లైక్ చూడండి 2001. ఓకేనా కాదు? ఇది ఫస్ట్ ఇయర్. అలాగే నెక్స్ట్ 2005 ఇది కూడా ఫస్ట్ ఇయర్. ఓకేనా? అలాగే 2009 ఇది కూడా ఫస్ట్ ఇయర్. ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ ఇయర్స్. లీప్ ఇయర్ తర్వాత వచ్చే ఫస్ట్ ఇయర్నే ఫస్ట్ ఇయర్ అని పిలుస్తారు. సెకండ్ ఇయర్ అని చెప్పి మరొకటి ఉంటుందన్నమాట. మరి సెకండ్ ఇయర్ సంగతి ఏమనుకుంటున్నారా? సెకండ్ ఇయర్ అంటే ఇది ఫస్ట్ ఇయర్ అయినప్పుడు లీప్ ఇయర్ తర్వాత, దీని తర్వాత వచ్చే ఇయర్ సెకండ్ ఇయర్. లైక్ 2001 ఫస్ట్ ఇయర్ కదా, 2002 వచ్చేసరికి సెకండ్ ఇయర్, 2006 వచ్చేసరికినేమో మరొక సెకండ్ ఇయర్, 2010 వచ్చేసరికినేమో మరొక సెకండ్ ఇయర్. ఇలా వస్తుంటే సెకండ్ ఇయర్స్ అని. థర్డ్ ఇయర్ అంటే దీని తర్వాత వచ్చే ఇయరే థర్డ్ ఇయర్ అనమాట. ఓకేనా కదా? థర్డ్ ఇయర్ వచ్చేసరికినేమో 2000 ఎవరు నెక్స్ట్ వచ్చేది 3 కాబట్టి ఇది థర్డ్ ఇయర్. అలాగే 7 దీని తర్వాత వచ్చేది, అలాగే 11 ఇవన్నీ కూడా థర్డ్ ఇయర్స్ అనమాట. ఓకేనా కాదు? నెక్స్ట్ వన్ లీప్ ఇయర్స్ అని పిలుస్తాం మనం. లీప్ ఇయర్స్ అంటే ఏమొస్తాయి? డైరెక్ట్గా 4తో క్యాన్సిల్ అయితే వచ్చేది లీప్ ఇయర్ అండి. 4తో ఎవరు క్యాన్సిల్ అయినా లీప్ ఇయర్ ఎక్సెప్ట్ సెంచరీస్ తప్ప. సెంచరీస్ అని 4 టైప్స్ ఉంటాయి, ఇయర్స్ అని 4 టైప్స్ ఉంటాయి. మనం మాట్లాడుతున్న ఇయర్స్ గురించి కాబట్టి ఇయర్స్లో ఎవరైనా 4తో క్యాన్సిల్ అయితే లీప్ ఇయర్స్ కాబట్టి లైక్ 2004 కానీ, 2008 కానీ, 2012 కానీ ఇవన్నీ కూడా లీప్ ఇయర్స్. ఇప్పుడు మనకి ఇచ్చారు కదా 2022 లాంటి సేమ్ క్యాలెండర్ అని. ఈ 2022 ఉంది కదా, ఈ 2022 ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా గుర్తుపట్టాలంటే /4 రాయాలని ఇందాక చెప్పాను మీతో. 4తో క్యాన్సిల్ అయితే ఫస్ట్ లీప్ ఇయర్ అనమాట. 1 ఎక్స్ట్రా వస్తేనేమో ఫస్ట్ ఇయర్, 2 ఎక్స్ట్రా వస్తే సెకండ్ ఇయర్, 3 ఎక్స్ట్రా వస్తే థర్డ్ ఇయర్. అర్థమవుతుంది కదా? మరి క్యాన్సిల్ చేద్దాం.
ఇది మొత్తం ఇయర్ ఎప్పుడు అవ్వదండి, 2022 మొత్తం ఇయర్ కాదు, 2000 అనే సెంచరీలో ఇవి ఇయర్స్ అని అర్థం. అంటే 22 ఇయర్సే ఉన్నాయి తప్ప 2022 అంటే అన్ని ఇయర్స్ అని కాదు, ఓకేనా కాదా. ఇది సెంచరీ 2000, ఇది వచ్చేసరికి ఇయర్స్ 22. 4తో క్యాన్సిల్ చేస్తే 4 5s are 20 కదా. రిమైండర్ శేషం ఏమొచ్చింది, 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే సెకండ్ ఇయర్ అని అర్థం, ఓకేనా. ఫస్ట్ ఇయర్ అనుకోండి, సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే 6 years తర్వాత రిపిటేషన్ అవుతుందండి. సెకండ్ ఇయర్ ఉందనుకోండి, సేమ్ క్యాలెండర్ ఎప్పుడంటే 11 years తర్వాత రిపిటేషన్ అవుతుంది. థర్డ్ ఇయర్ కూడా ఎప్పుడు వస్తుంది సేమ్ క్యాలెండర్ అంటే 11 years తర్వాత రిపిటేషన్ అవుతుంది. లీప్ ఇయర్ అంటారా, 28 years తర్వాత రిపిటేషన్ అవుతుంది సేమ్ క్యాలెండర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఇయర్, సెకండ్ ఇయర్. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఇయర్ అంటే ఎన్ని years తర్వాత వస్తుంది, 11 years తర్వాత వస్తుంది. కాబట్టి 2022 ఉంది కదా, 2022కి 11 years అంటే ఏమొస్తుంది 2000, ఓకేనా కాదా, 33. మొత్తానికైతే ఇది క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్. ఒక్కసారి చూద్దాం ఏ ఆప్షన్లో ఉందని చెప్పేసి, ఓకేనా కదా. ఏ ఆప్షన్లో ఉందంటే సరిగ్గా 2033 ఈ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. అయిపోయింది కదా. మరొక క్వశ్చన్కి వెళ్దాం మనం. ఇక్కడికి మన 2 questions కంప్లీట్ చేసాం కదా. మరొక క్వశ్చన్కి ట్రై చేద్దాం, కీ అండ్ సొల్యూషన్ కలిపి. క్వశ్చన్ నెంబర్ 3 ఆర్ ఎనీవే మరొక క్వశ్చన్ అనమాట. ఏమిచ్చారు సరిగ్గా చూడండి. ఈ క్వశ్చన్ వచ్చరికినేమో పార్ట్నర్షిప్ క్వశ్చన్. పార్ట్నర్షిప్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు క్లాస్ నోట్స్ అనమాట, మన క్లాస్ నోట్స్ ప్రకారం. మరి ఏంటంటారా, మనీ మాత్రం కావాలని ల్యాక్స్లో అంటే జీరోస్ ఎక్కువ ఇచ్చారు తప్ప నెంబర్ ఏం పెద్దది కాదు. అది సరిగ్గా చూడండి ఏం చెప్పారు. పి అనే ఒక వ్యక్తి, ఆర్ పైన చూడండి, ఏ పర్సన్ పి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 5 lakhs, ఓకేనా కదా. అంటే 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే అతను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఎవరు ఎంటర్ అయ్యారు, అది కూడా ఎన్ని మంత్స్ తర్వాత, 3 months ఆఫ్టర్, 3 నెలల తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారంటే 4 lakhsతో, ఓకేనా. ఎవరు ఎంటర్ అయ్యారంటే 4 lakhsతో క్యూ ఎంటర్ అయ్యాడు అనమాట, అది 4 lakhsతో. అలాగే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా 5 lakhs వచ్చరికినేమో పీకి సంబంధించిన అమౌంట్, 4 lakhs వచ్చరికినేమో క్యూకి సంబంధించిన అమౌంట్. 3 months తర్వాత ఇలా జరిగిందని చెప్తున్నారు వాళ్ళే. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు, సంవత్సరంలో మొత్తం లాభం నుండి అంటే టోటల్ ప్రాఫిట్ ఉంటుంది కదా, అట్ ది ఇయర్ ఎండింగ్లో టోటల్ ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ నుంచి బిజినెస్ దగ్గరుండి మేనేజ్ చేసినందుకు తెలుగులో నిర్వహించినందుకు ఎవరికి, క్యూ అనే పర్సన్కి. సరిగ్గా చూడండి, క్యూ అనే పర్సన్కి బిజినెస్ దగ్గర నిర్వహించినందుకు క్యూ అనే పర్సన్కి 20% టోటల్ ప్రాఫిట్. ఏ ప్రాఫిట్ అనుకున్నారు, వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తారు కదా, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్లో 20% ఎవరు తీసుకున్నారట, క్యూ తీసుకున్నాడంట. అది కాకుండా అతనికి ఎలాగో బిజినెస్లో డబ్బులు పెట్టాడు కదా, దగ్గర ఉన్నందుకేమో 20% ఇచ్చారు మెయింటెనెన్స్ చేసినందుకు, బిజినెస్లో డబ్బులు పెట్టినందుకు సమ్ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది కదా, రెండూ కలిపట. ఇదంతా కలిపట మొత్తంగా చెప్పారా లేదా. అంటే అతనికి వచ్చిన ప్రాఫిట్ కేవలం ఇన్వెస్ట్ చేసినందుకు రాలేదు అండ్ బిజినెస్ మెయింటెనెన్స్ చేసినందుకు రాలేదు, ఇన్వెస్ట్ చేసి అండ్ బిజినెస్ మెయింటెనెన్స్ చేసినందుకు కలిపి వచ్చిందనమాట. ఇది స్టోరీ. అయినా పీకి సంబంధించి ప్రాఫిట్ ఏంటి అని అడిగారు. ఇది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ అంతా రీడ్ చేశారు కదా, మైండ్లో ఉంది కదా, చూడండి సొల్యూషన్ చేద్దాం మనం, ఓకేనా. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మొత్తం మీద టైం అయితే మాత్రం 1 yearకి సంబంధించే మాట్లాడుతున్నారు. 1 year అంటే ఎగ్జాక్ట్గా 12 months అని మీనింగ్, ఓకేనా కదా. ఇక్కడ 2 members ఉన్నారు, పి అండ్ క్యూ. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చరికినేమో సరిగ్గా చూసారు కదా, 5 lakhs అని ఇచ్చారు మనకి. పి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారంటే 5 lakhs అని ఇచ్చారు. పి బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. అంటే మొత్తం 12 months కూడా, అంటే 1 year and 12 months కదా, 12 months కూడా ఎవరు, పి అనే పర్సన్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మనీయే షేరింగ్ వస్తుంది దాని ప్రకారమే. కాబట్టి 12 months రాస్తాం. క్యూకి సంబంధించిన పరిస్థితి ఏంటి, క్యూ వచ్చేసరికినేమో వాళ్ళే చెప్పారు క్వశ్చన్లో ఎంత అని, 4 lakhs అని చెప్పేసి. సో క్యూకి సంబంధించి ఎంత అంటే 4 lakhs rupees ఇన్వెస్ట్ చేస్తారు.
ఎన్ని మంత్స్ తర్వాత? సరిగ్గా చూసారా మీరు? ఎన్ని మంత్స్ తర్వాత అంటే వాళ్ళు చెప్పారు ఆఫ్టర్ 3 months అని. 3 months తర్వాత అంటే ఓకేనా కదా? మొత్తం 12 monthsలో ఇతను 3 months తర్వాత వచ్చాడు అంటే ఇంకా ఎన్ని మంత్స్ ఉంటాయి? 9 months మాత్రమే బిజినెస్లో ఉన్నట్టు. ఎన్ని మంత్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్ని మంత్స్తోనే మల్టిప్లై చేయాలి. అదే ప్రాఫిట్ రేషియో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ జీరోస్ అన్నీ క్యాన్సిల్ అండి. నెక్స్ట్ ఎవరు క్యాన్సిల్ అవుతారంటే 4 1s are 4 3s are. నెక్స్ట్ ఎవరు క్యాన్సిల్ అవుతారంటే 3 1s are 3 3s are. ఓవరాల్గా ఏం జరిగింది? లెఫ్ట్ వచ్చేసరికినేమో 5 ఉంది, అలాగే రైట్ వచ్చేసరికినేమో 3 ఉంది. ఇలా షేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాఫిట్ని ఎంతవరకు? బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినంత వరకు. కానీ టోటల్ ప్రాఫిట్ మనకు తెలుసా? తెలియదు కదా. తెలియదు కాబట్టి పర్సంటేజ్లో తీసుకుందాం మనము. టోటల్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్లో ఏదైనా తెలియకపోతే 100 అని తీసేసుకోండి, ఏ ప్రాబ్లం రాదు. ఇది వచ్చేసరికినేమో టోటల్ ప్రాఫిట్ అనమాట. ఈ టోటల్ ప్రాఫిట్ 100% ఉంది కదా. ఇందాక క్వశ్చన్లో చెప్పారు 20% ఎవరు తీసుకున్నారని? క్యూ తీసుకున్నాడు. దేనికని? బిజినెస్ మేనేజ్మెంట్ చేసినందుకు. టోటల్ 100లో 20%ని క్యూ తీసేసుకున్నాడని చెప్పారు కదా. ఇంకా ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. ఈ 80%నే ఎవరెవరి మధ్య షేర్ చేయాలా? పి అండ్ క్యూ మధ్య షేర్ చేయాలా? అంతేనా కాదా? మరి వీళ్ళిద్దరు కలిపి 80% ఉంది కాబట్టి ఈ 80%ని వీళ్ళిద్దరి మధ్య షేర్ చేద్దాం. ఇది పి వాల్యూ, ఇది క్యూ వాల్యూ. క్యూ వాల్యూ మాత్రమే 50,000 ప్రాఫిట్ అని క్వశ్చన్లో చెప్పారు కాబట్టి క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ వచ్చేసరికినేమో అతని యొక్క ప్రాఫిట్ రేషియో 3 డివైడ్ బై డినామినేటర్ ఎప్పుడు టోటల్ రాయాలండి. టోటల్ ఎంత అంటే 8. టోటల్ 8లో 3 వచ్చేసరికి క్యూ యొక్క ప్రాఫిట్. కానీ మిగిలింది ఎంత? ఇద్దరు కలిపి 80%లో ఉంటే ఆ 80%లో క్యూకి ఎంత వచ్చిందంటే 3/8 వచ్చిందంట. అంటే అర్థం ఏంటో? ఈ 8 క్యాన్సిల్. క్యూకి ఎంత వస్తుందంటే 30 వస్తుంది. క్యూకి ఏమో ఇక్కడేమో మొత్తం మీద 30 వస్తుంది. ఇది కాకుండా అతను బిజినెస్ దగ్గర నుంచి మెయింటైన్ చేసినందుకు 20 వస్తుంది. ఓవరాల్గా క్యూకి ఏమొస్తుందంటే 50 వస్తుంది. ఓకేనా? మరలా చెప్తున్న జాగ్రత్త. క్యూకి వచ్చేసరికినేమో ఇక్కడేమో మొత్తం ఇన్వెస్ట్ పెట్టినందుకు గాను అతనికి 30% వచ్చింది. ఇది కాకుండా బిజినెస్ దగ్గరుండి మెయింటైన్ చేసినందుకు గాను 20% వచ్చింది. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 50% వచ్చింది క్యూకి. వాళ్ళు అదే చెప్పారు. మరి మొత్తం 100లో క్యూకి 50% వస్తే మిగిలిన 50 ఎవరికి రావాలి? పీకి రావాలి. సో పీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ 50నే. క్యూకి 50 వచ్చింది కదా, అతనికి 50 వస్తుంది. క్వశ్చన్లో చెప్పారు, సరిగ్గా చూద్దాం మనం. ఏమని చెప్పారంటే సరిగ్గా చూడండి క్వశ్చన్లో, ప్రాఫిట్ క్యూకి ఎంత వచ్చిందంట? 50,000 వచ్చిందంట. ఇప్పుడే మనకు తెలిసింది ఏమనంటే క్యూ యొక్క ప్రాఫిట్ 50 అని. 50కి 50,000 వస్తే అప్పుడు పీకి కూడా ఏం రావాలి? అతను 50 కాబట్టి అతనుకు 50,000 రావాలి. సో మొత్తానికి పి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 50,000. ఇదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా కదా? ఒకసారి చూద్దాం, చూడండి. ఇదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరంటే ఇదిగోండి ఇక్కడ ఉంది 50,000. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 50,000. కంప్లీట్ అయిపోయిందా లేదా? మరొక క్వశ్చన్కి వెళ్దాం మనం. ఓకేనా? ఇక్కడికి మనం 3 కంప్లీట్ చేస్తాం కదా. క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దాం. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి ఏం చెప్పారు. మరలా సేమ్ ఇది ఇచ్చారు వాళ్ళు. ఏంటది? పార్ట్నర్షిప్ క్వశ్చన్. ఇది కూడా ఎలా ఇచ్చారంటే ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు, 3 members. వాళ్ళ బిజినెస్ను స్టార్ట్ చేశారు. ఎంతెంత ఇన్వెస్ట్మెంట్తో? 42, 84, 54, 100 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు. వాళ్ళంతా కలిపి ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1 year గురించే మాట్లాడుతున్నారు. ఒక ఇయర్ ఎండింగ్కి వచ్చరికినేమో వాళ్ళందరికీ కలిపి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 6,000 వచ్చిందంట. వాళ్ళందరికీ కలిపి 6,000. ఇక్కడ రాశారు చూడండి తెలుగులో కూడా. మొత్తం మీద వాళ్ళందరికీ కలిపి 6,000 రూపాయలు లాభం వచ్చిందని 1 yearకి. ఇదిగోండి 1 year సంవత్సరాంతంలో. ఇదేగా స్టోరీ చెప్పింది. దీని తర్వాత చూడండి వారి లాభాలను, వారి యొక్క ప్రాఫిట్లను. ఓకేనా కాదు? మరలా ఏం చేస్తారంట? వచ్చిన లాభాలు తీసుకొని మరలా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేసారట. ఇదిగోండి తిరిగి పెట్టుబడి పెట్టారని చెప్పారా లేదా? వాళ్ళ యొక్క ప్రాఫిట్ని అంటే రీఇన్వెస్ట్ అట, తిరిగి పెట్టుబడి పెట్టారట.
అని మనతో చెప్పారు కదా. తర్వాత చూడండి ఏమడిగారో, ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికినేమో వారి యొక్క ప్రాఫిట్ ఏ ఇయర్ ఎండింగ్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కాదు, తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు కదా వచ్చిన లాభాలను కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ప్రాఫిట్లు ఒక సంవత్సరం తర్వాత ఎలా పంచుకుంటారని. మీకు నేను రేషియో లెసన్ చెప్తుంటే జనరల్ క్లాస్లో దగ్గర ఒక 170 క్వశ్చన్స్ చెప్తారు, రకరకాల మోడల్స్ అనమాట. అక్కడ మీకు ఒక మాట చెప్తా, రేషియో కొన్న గొప్పతనం ఏంటంటే సేమ్ నెంబర్ యాడ్ చేసినా, సేమ్ నెంబర్ మల్టిప్లై చేసినా, సేమ్ నెంబర్ డివైడ్ చేసినా ఏ చేంజ్ రాదు. ఇంకొక విషయం, రేషియోకి ఏ నెంబర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే యాడ్ చేయకండి, మైనస్లు ప్లస్ రేషియో డైరెక్ట్గా చేయకూడదు, ఓకేనా. రేషియోకి ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా, ఏదైనా నెంబర్తో డివిజన్ చేసినా రేషియో మారదు. అది ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఫస్ట్ ఇయర్ ప్రాఫిటే, ఓకేనా కదా, తర్వాత ఇయర్ కూడా అదే రేషియోలో వస్తుంది. మనీ మారచ్చు, ఎక్కువ రావచ్చు, కానీ రేషియో మాత్రం మారదు, షేరింగ్ మారదు. కాబట్టి ఇక్కడికి వద్దాం. వాళ్ళ యొక్క రేషియో ఎలా అనుకుంటున్నారా, ఫస్ట్ ఎలా అయితే ఇన్వెస్ట్ చేశారో అలాగే ప్రాఫిట్లు వస్తాయి, తర్వాత కూడా అలాగే వస్తాయి. ఎలా అని చూడండి, 4200, 8400, 5400, ఓకేనా కాదు, ఇవి 3 ఉన్నాయి కదా. ఒక్కసారి చూస్తే ఓకే చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే 4200, నెక్స్ట్ వన్ వచ్చరికినేమో మనకి ఇచ్చిన డేటాలు ఏం చెప్పారు తెలుసా మీకు, సరిగ్గా చూడండి ఏం చెప్పారంటే 8400, 5400 అని చెప్పారనమాట, ఓకేనా. 8400 అండ్ 5400 ఇలా 3 చెప్పారు మనకి ప్రాఫిట్ ఏంటిది, ఇన్వెస్ట్మెంట్లు. 1 ఇయరే కాబట్టి రాయాల్సిన పని లేదు, సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు. క్యాన్సిల్ చేస్తే 000000, వీళ్ళందరినీ కామన్గా ఎవరో క్యాన్సిల్ చేస్తున్నారండి. ఎవరంటారు, 6 7s are 42, నెక్స్ట్ 6 వచ్చేసరికినేమో 6 1s are 6, తర్వాత 24 కదా, 24 అంటే 6 4s are 24, నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో 6 9s are 54. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్స్. తర్వాత మరలా వచ్చిన లాభాలను వాళ్ళు రీఇన్వెస్ట్ చేసినప్పటికి కూడా ప్రాఫిట్ రేషియో అయితే మారదండి, ఎందుకంటే రేషియో మారదు, డబ్బులు మారచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే 7:14:9. చూడండి 7:14:9 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ, ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇలా ఇది కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారంట, 2022 August 15th ఏం డే అంట, అది మండే అంట. అయినప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కావాలి, 2024లో, అది కూడా రిపబ్లిక్ డే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాను క్లాస్ నోట్స్లో, చాలా ఈజీ మీకు అది. అలాగే చెప్పాను కూడా రిపబ్లిక్ డే గురించి. సో రిపబ్లిక్ డే అంటే ఎప్పుడు వస్తుందని అడిగారు మనకి, అర్థమవుతుంది కదా. అది తెలియాలి అంటే మరలా ఇంతకుముందు ఒక క్యాలెండర్ వచ్చింది, ఇదొకటి వచ్చింది అనమాట. ప్రిలిమ్స్లో 2 ఇస్తారు, మెయిన్స్లో 4 ఇస్తుంటారు క్యాలెండర్ గురించి. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే చూడండి చాలా ఈజీ. అది 2022 August 15th మండేనా కాదా, ఓకేనా. అయితే 2000 ఎప్పుడది 24లో కావాలి. 2 ways ఉంటాయండి, సేమ్ జస్ట్ పక్కన ఇయర్స్ కాబట్టి ఆడ్ డే కూడా చేయొచ్చు మీరు. జాగ్రత్తగా చూడండి, ఒకసారి చేద్దాం మనం. వాళ్ళు ఏం చెప్పారంటే 2022 అవునా కాదా, ఆగస్ట్ మంత్, అది కూడా ఎప్పుడది August 15th. ఏమని చెప్పారు మీతో, మండే అని చెప్పుంటారు. ఇంతకుముందు ఇప్పుడే చూస్తాం మనం క్వశ్చన్, మండే అని చెప్పారనమాట. ఒకసారి చూద్దాం మనం ఏం చెప్పారంటే, సరిగ్గా చూడండి ఏం డే అంటే అది మండే అని చెప్పారు. వాళ్ళకి ఎప్పుడు కావాలా, 2024లో రిపబ్లిక్ డే ఏ డే వస్తుందో కావాలి. ఒక్కసారి చూద్దాం మనం. 2024లో, ఓకేనా, రిపబ్లిక్ డే అంటే January 26th, అదే రాస్తున్నాం మనం. January 26th ఏం డే వస్తుందో వాళ్ళు అడిగారు మనకి. ఇదేగా వాళ్ళు అడిగిన స్టోరీ. వీటిని సాల్వ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. 2022 August 15th మండే అంట, 2024 January 26th ఏ డే వస్తుందో కావాలి. 2 ways ఉంటాయండి, ఆడ్ డేస్ కౌంట్ చేయొచ్చు మీరు. ఇంత నుంచి 2023 వరకు 1 year కంప్లీట్ అవుద్ది.
ఇక్కడ నుంచి 2024 వరకు 1 ఇయర్ కంప్లీట్ అవుద్ది కాబట్టి ఆ 1 ఇయర్కి సంబంధించి 1 ఆడ్ డే అని రాయొచ్చు, తర్వాత 24లో రావచ్చు. అలాగైనా మీరు చేయొచ్చు ఓపిక ఉంటే, మీ ఇష్టం అనమాట. లేదు కంపేర్ చేయొచ్చు. ఏదేమైనప్పుడు మీకు కావాల్సిన మార్కే కాబట్టి కన్ఫ్యూజ్ అయితే పడకండి. నేను 2 రకాలు చెప్తాను క్లాసులో. ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి కాబట్టి క్లాస్ విన్నారో లేదో కాబట్టి మీకోసం కొంచెం ఎలాబరేట్గా పెద్దగా చేసి చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రైటో రాంగో కనిపెట్టాలి మీరు. నిజంగా ఆ డే రైటో రాంగో మీకు తెలియదు. కనిపెట్టాలంటే వీటికి సంబంధించి మీరు ఏం చేయాలా, ఆడ్ డే ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ డే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ డే ఈక్వల్స్ టు డేట్ ఏమి ఇచ్చారు వాళ్ళు, 15th ఆగస్ట్ మంత్కి మంత్ కోడ్ ఉంటుందండి. మీరు కోడ్లు ఆల్రెడీ నేర్చుకుని ఉండొచ్చు. ఆగస్ట్ మంత్కి మంత్ కోడ్ వచ్చేసరికినేమో 3 ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చేసరికినేమో ఇది ఇయర్ కదా, దీన్ని సెంచరీ అంటారని ఇందాక చెప్పాను ఎక్కడ క్వశ్చన్లో మీకు. సో సెంచరీ కోడ్ ఉంటుంది 6 అని చెప్పేసి. ఇవి వచ్చేసరికి ఇయర్స్ అనమాట. ఎన్ని ఇయర్స్ అంటే 22 ఇయర్స్ ఉంటాయి. ఇందులో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి. సో బై 4 రాస్తే 4 5 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 5 లీప్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట. డివైడ్ బై ఏం రాస్తాం మనం, 7 రాస్తాం ఆడ్ డే రావాలంటే. 7 2s are 14, ఎక్స్ట్రా 1 ఉంది మనకి. సరిగ్గా చూడండి, 7 2s are 14, ఎక్స్ట్రా 1 ఉంది మనకి. తర్వాత ఈ 1 ఈ 6 కలిపితే 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 3s are 21, ఎక్స్ట్రా 1 ఉందన్నమాట. అలాగే 5 3 అంటే 8 కదా, 8లో కూడా 7 క్యాన్సిల్ అయితే ఎక్స్ట్రా ఏముంది, 1 ఉంది. మొత్తం మీద రిమైండర్ ఏమొచ్చింది, రిమైండర్ 2 వచ్చింది. ఆడ్ డేస్లో 1 అంటే సండే, 2 అంటే మండే. అంటే బాగానే ఇచ్చారు వాళ్ళు, రైట్గానే ఇచ్చారు. ఓకేనా కాదు, వాళ్ళు రైట్గానే ఇచ్చారు కాబట్టి మనం కూడా రైట్గానే చేసేద్దాం. రైట్గా చేయాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ వన్ ఒక్కసారి చూడండి. మనకు కావాల్సిన 2024 January 26th కావాలి. 2024 ఓకేనా, January 26th కావాలి. రిపబ్లిక్ డే అంటే ఇదే కదా మీనింగ్. ఇది January 26th రావాలంటే ఏం చేయాలి, సేమ్ ఆడ్ డే, డేట్ వచ్చేసరికినేమో 26th ప్లస్ మంత్ కోడ్ జనవరికి ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ప్లస్ వచ్చేసరికినేమో ఇక్కడ మీకు సెంచరీ కోడ్ ఇందాక చెప్పాను 6 వస్తుందని. దీని తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసరికినేమో 24 ఉంటాయి. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బై 4 రాస్తే 4 6 are 24 అంటే 6 ఉంటాయన్నమాట లీప్ ఇయర్స్. డివైడ్ బై 7. ఓకే కదా, ఇప్పుడు వీటి సంగతి ఏంటో చూద్దాం. ఈ 7తో క్యాన్సిల్. తర్వాత 7 3s are 21 కదా, ఎక్స్ట్రా ఏముంటుంది, 3 ఉంటుంది. ఈ 9లో కూడా 7 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది, 2 వస్తుంది. ఇక్కడ ఒక 26 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. 26 2 అంటే 28. అది 7తో 4 టైమ్స్ క్యాన్సిల్. ఓవరాల్గా రిమైండర్ ఏమొచ్చింది అనుకుంటున్నారు, 0. రిమైండర్ 0 అంటే ఏడే. సరిగ్గా చూస్తే ఇంతకుముందు రైటే ఇచ్చారు కాబట్టి ఆర్డర్ వైజే వస్తున్నాం మనం. సండే నుంచి స్టార్ట్ అవుతుందంటే రిమైండర్ 0 అంటే సాటర్డే అనమాట. ఆన్సర్ అది కాదు, ఎందుకో తెలుసా, ఇది లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్ ఎగ్జాక్ట్గా. అండ్ జనవరి మంత్ ఇస్తే 1 డే బ్యాక్ వెళ్ళాలి మనం. సో సాటర్డే నుంచి 1 డే బ్యాక్ వెళ్తే ఫ్రైడే వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రైడే అనమాట. ఒకసారి చూద్దాం మనం. జాగ్రత్తగా చూడండి, ఇచ్చారా లేదా ఫ్రైడే అని చెప్పేసి. ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రైడే. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. దీన్ని మీకు కావాలని చెప్పి ఎలాబరేట్గా చెప్పాను కానీ డైరెక్ట్గా ఆడ్ డే చేయొచ్చు కదా, క్లాసెస్ వినాలి అవి చెప్పాలంటే మీరు ఆన్సర్ చేయాలంటే. సో మీరు విన్నారో తెలియదు కాబట్టి చెప్పాము మనం. నెక్స్ట్ వన్ చూద్దాం మనం, మరొక క్వశ్చన్ చేద్దాం. ఇది వచ్చేసరికి నేను క్లాస్ నోట్స్లో ఇందులో ఉన్న అన్ని రకాలు చెప్పేస్తాను నేను. కొంచెం అర్థం చేసుకుంటే లాస్ట్లో చిన్న లాంగ్వేజ్ మార్చారు, ఒక్కొక్క భాగం అడిగారు అంతే. ఇది ఒక్కటి తెలుసుకుని చాలు. ఓకేనా, ఇదేమి ఉండదు, వాళ్ళే చెప్పారు ఇక 4 parts అని. బై 4 రాస్తే ఆన్సర్ వస్తుంది. అది ఎలా, మిగిలినంతా క్లాస్ నోట్స్లో చెప్పింది. ఎలా అంటారా, ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే 210 meters into 120 meters. నథింగ్ బట్ దీని అర్థం ఏంటి తెలుసా, L into B అని. ఎప్పుడైనా సరే రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంలో ఇలా ఇచ్చారంటే LB అని క్లాసులో మాట్లాడుతాం. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ పొడవుకి అండ్ వెడల్పు బ్రెడ్త్కి ఏంటంట ప్యారలల్గా, సమాంతరంగా ప్యారలల్గా 2 మొత్తానికి రోడ్ సేవర్ డ్రా చేయాలంటున్నారు. 2 రోడ్ సేవర్ డ్రా చేయాలంటున్నారు. ఒక్కొక్క రోడ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలంట, వెడల్పు 12 meters ఉండాలంట. వచ్చింది కదా రోడ్డు కాకుండా మిగిలిన ఏరియా, ఆ ఏరియాని 4 పార్ట్లు చేయమని చెప్పారు ఇక్కడ మనకి. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అని అడిగారు అనమాట. అది చెయ్యాలంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి.
ఓకేనా. అవి వాళ్ళు ఏమి ఇచ్చారు ఒక్కసారి చూద్దాం మనం. వాళ్ళు ఏమి ఇచ్చారంటే నెంబర్స్ 120 ఇంటూ 210 ఇంటూ 120 ఇచ్చారు కదా, ఇది 12 మీటర్స్. ఒక్కసారి చూద్దాం. 210 ఇంటూ ఏమని ఇచ్చారు మనకి 120. ఇది వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ అండి, ఇది వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్ అని పిలుస్తాం, 210 అంట. ఇది వచ్చేసరికి నేను బి అని పిలుస్తాం, 120 అంట. ఇవి వాళ్ళు ఇచ్చారు. వీటిలో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎల్ల పొడవు, దీనికి ప్యారల్గా ఒక రోడ్డు డ్రా చేయమని చెప్పారు. అది ఎక్కడైనా డ్రా చేయొచ్చు, మధ్యలో అని చెప్పారు కానీ ఏం కాదు, కానీ ప్యారల్గా డ్రా చేయొచ్చు. అలాగే బి, ఇది దీనికి ప్యారల్గా మరొక రోడ్ డ్రా చేయమని చెప్పారు. ఇలా 2 రోడ్లు డ్రా చేయాలంట. ఇక మిగిలిపోయిన ఏరియా ఉంటుంది కదా, దాన్ని 4 పార్ట్లు చేయమని చెప్పారు. కానీ మనకిచ్చిన క్వశ్చన్ అలా లేదు. ఎలా చెప్పారంటే ఇది వచ్చేసరికినేమో రెక్టాంగిల్ కదా, దీనికి ప్యారల్ ఎల్లకి ప్యారల్గా ఒక రోడ్ అంట, అలాగే బికి ప్యారల్గా మరొక రోడ్ అంట. ఇలా డ్రా చేయమని చెప్పారు. ఈ 4 పార్ట్లు వస్తాయి కదా, ఈక్వల్ పార్ట్స్ వస్తాయట. ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత అని అడిగారు మనకి. అది చెయ్యాలి అంటే ఇది అది ఒకటేనండి డయాగ్రామ్. ఓకేనా. ఇక్కడికి వస్తే ఇది వచ్చేసరికి 210 కదా, ఈ రోడ్డు విడితే చెప్పారు 12 మీటర్స్ అని. ఇది మొత్తం 210 అయితే ఈ లెంత్ 12 మిస్ అయితే ఇంకా ఎంత ఉంటుంది? 210లో 12 మిస్ అయితే 198 ఉంటుంది. ఇది ఎల్ వాల్యూ. 120లో ఈ 12 మిస్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే 108 వస్తుంది అనమాట. ఇవి వస్తాయి. అంటే మిగిలిపోయిన ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్ ఏరియా ఎంత అంటే 198 ఇంటూ 108. ఇది వచ్చేసరికి ఆ మిగిలిపోయిన ఖాళీ ప్లేస్ ఏరియా. ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ని ఎన్ని పార్ట్లు చేయాలి? 4 పార్ట్లు వస్తాయని చెప్పారు ఇందాక లాంగ్వేజ్లో. సో బై 4 చెయ్యాలి. బై 4 చేస్తే ఇవి క్యాన్సిల్ అవుతాయి. 4 2s are 8, నెక్స్ట్ 128 కదా, 4 7s are. ఓకేనా. ఒక్కసారి మల్టిప్లై చేద్దాం. 27 ఇంటూ 198 కదా, రౌండ్ ఫిగర్ క్యాల్కులేషన్ చెప్తాను క్లాస్లో రెగ్యులర్గా. 27 ఇంటూ 200 చేద్దాం ఫస్ట్. 27 ఇంటూ 200 అంటే 27 డబల్ చేయాలి, అంటే 54. 27 డబల్ చేస్తే 5400 వస్తుంది. 27 ఇంటూ 200 అంటే అదే వస్తుంది. అందులోంచి 27s 198 చాలంటే 227లో వద్దని, 227లో వద్దంటే మైనస్ 227 అంటే 54 చెయ్యాలి. మొత్తానికి 10 - 4 అంటే ఎంత అంటే 6 వస్తుంది. 9 - 5 అంటే 4 వస్తుంది. ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, స్టార్టింగ్ 5 వస్తుంది. మొత్తానికి రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఈచ్ పార్ట్ వచ్చేసరికినేమో 5 3 4 6. ఒకసారి చూద్దాం ఆప్షన్లో మనం. చూడండి ఈచ్ పార్ట్ ఎంత అంటే 5 3 4 6 ఆప్షన్లో ఉంది కదా. సో ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.